అది మీ బహుశా మీ దృష్టికి ఉండకపోవచ్చు. అదే విధంగా ఏదైతే ఈ పని జరిగిందో, ఏదైతే వీడు చేసినటువంటి కుట్ర ఇది ఉందో, దీన్ని ముక్త కంఠంతో ప్రతి మానవతావాది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది సార్. అందులో ఎటువంటి అనుమానం. సిబ్లీ గారు మరొక అంశం అక్కడ సిచ్యువేషన్ ఏంటండి? చాలా దారుణమైన సిచ్యువేషన్ అట. అక్కడ పాకిస్తాన్ ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారట. నేను ఆ వైపుకే వస్తున్నాను సార్. ఈ పరిస్థితి ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళారు కదా, వీళ్ళందరినీ కూడా ఇక్కడ మన లోకల్ వాళ్ళందరినీ కూడా పంపించేటప్పుడు దీంట్లోంచి మోర్ దాన్ 50% ఇటువంటి యథో పనుల వల్లనే మా యొక్క పరిస్థితి తగిలేడుతుంది, ఏదో మేము చక్కగా ఇక్కడ చదువుకుంటుంటే అన్నట్టుగా, అంటే వాళ్ళ దేశానికే వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇదేదో మన పాకిస్తాన్ వెళ్ళి మనం అక్కడ కనుక్కొని రావాల్సినటువంటి అవసరం లేదు. నేనేమంటానంటే సార్, వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థని కనుక మనం తునాతునకలు చేయగలిగితే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఆటోమేటిక్ గా తిరగబడతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది మనం, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ మరియు అదే విధంగా సుప్రీం ఏదైతే ఆర్మీ ఉందో, ఈ ఆర్మీ మరియు పొలిటికల్ పార్టీ మధ్యలో ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ నడుస్తూనే ఉంటుంది. అంటే ఎవరో ఒకళ్ళు పై చేయి సాధించారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కూడాను ఏదో విధంగా మొత్తం ఏదైతే రాజకీయ అంశాలన్నీ కూడాను హస్తగతం చేసుకొని మొత్తం ఇది నా చేతిలోకి రావాలి అని చెప్పేసి అతను తాపత్రయపడుతున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే సామాన్యమైనటువంటి ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రజలే తిరిగిపోతారు. మాకు ఈ దరిద్రమే వద్దు, మేము ఈ దేశంలోనే ఉండవు అని చెప్పేసి చెప్పినా కానీ అటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. 140 రూపాయలు వాటర్ బాటిల్ ఏంటండి, 200 రూపాయలు మిల్క్ ఏంటండి, 300 రూపాయలు బ్రెడ్ ప్యాకెట్ ఏంటి సార్? ఇంత దారుణమైనటువంటి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసుకున్నటువంటి పాకిస్తాను ఇప్పుడు మేము అన్ని కూడా మీ వైపు ఎక్కువ పెట్టేసాం, మీకు అది చేసేస్తాం ఇది చేసేస్తాం అంటే కనుక భయపడటానికి ఇక్కడ ఎవడు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కాకపోతే వాళ్ళు చేస్తుందల్లా ఏంటంటే జస్ట్ ఏదో రకంగా దొంగ అని చెప్పేసి మనం అరిచి ఏదైతే ఇంటర్నేషనల్ సమాజం ఉందో, ఇంటర్నేషనల్ సమాజం యొక్క సింపతిని గ్యాదర్ చేసే ప్రయత్నము పాకిస్తాన్ చేస్తుందన్న సంగతి మనం గమనించాలి సార్. రైట్. రామిరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు నేను ముస్లిం సమాజాన్ని తప్పుపట్టే ఉద్దేశంతో మాట్లాడట్లేదు బేసిక్గా కానీ కొన్ని కఠినమైన వాస్తవాలు తెలవాలంటే వాటి దృష్టి కూడా ఆలోచించాలి. ముస్లిం మెజార్టీ ఉన్న దగ్గర, ఎగ్జాంపుల్ మన పాత బస్తా హైదరాబాద్ ఉంది, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ, అందుకు టీడీపీ కూడా సెక్యులర్ పార్టీ. వీళ్ళకి డిపాజిట్లు రావు. ఓన్లీ ఎంఐఎం ఓవైసీ ఫ్యామిలీనే గెలుస్తుంది, ఇంకోటి గెలవడు. వీళ్ళకి డిపాజిట్లు కూడా రావు. మరి ఈ సెక్యులర్ పార్టీలే. ఇది ఇక్కడే కాదు, ముస్లిం లీగ్ కేరళలో, నేషనల్ కాన్ఫరెన్స్ అవి ఇక్కడ కాశ్మీర్లో, ఎక్కడ ముస్లిం మెజార్టీ ఉంటే జనరల్ ఓటింగ్ జరగదు, మతపరమైన ఓటింగ్ జరుగుతుంది. మతపరమైన ఓటింగే జరుగుతుంది. దీంట్లో మార్పు కోసం ఏం ప్రయత్నం జరుగుతుంది? ఇది నిజమా కాదా? తర్వాత ఈ ఇంత నీచమైన మతపరంగా ఉగ్రదాడిని ముస్లిం సమాజంలో వర్గాలు ఏ స్థాయిలో ఖండించాయి? వాళ్ళకు బాధ్యత లేదా? వీరు మంచివారే, వీరి గురించి నేనేమనట్లేదు, కానీ మిగతా ముస్లిం సమాజం ఏమాత్రం ఖండించింది? ఇది వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మా మతస్థులు హిందువులను మా మతస్థులు కాదని ఏదో అక్కడ పోతే జిన్నత్కు పోతాం 72 మంది 72 కన్యలు ఇస్తారని చెప్పి అల్లా చెప్పి ఇస్తారని చెప్పి ఏదైతే మతపరంగా బోధనలు జరుగుతున్నాయో దాని పరంగా టెర్రరిస్ట్ తయారవుతుండ్రో ప్రపంచంలో 150 ఉగ్రవాద సంస్థలు, భయంకర ఉగ్రవాద సంస్థలు, ISIS, బోకో హరం, అల్ ఖైదా, తాలిబాన్, ఇవన్నీ ఉగ్రవాద సంస్థలు మూలాలేంది మాట్లాడే ధైర్యం ఎవరికన్నా ఉందా? అవి చెప్పకూడదా? సో ఇటువంటివి ఉన్నప్పుడు వాటి మీద అనకుండా సోషల్ మీడియా ఏదో ప్రచారం చేస్తే మనం ఉగ్రవాదం సమర్థించినట్టు అని మాట్లాడడం తప్పు. నిష్పక్షపాతంగా నిష్కర్షగా చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు టాపిక్ పాకిస్తాన్తో మన యుద్ధంలో ఏంటిది, ఏం చేద్దాం? హిందూ ముస్లిం టాపిక్ వద్దు, నేను తేదలుచుకోడు. కానీ వచ్చింది కాబట్టి ఏం చేద్దాం అన్నది ప్రభుత్వం, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మీరు ఆలోచించాలి కదా ఏం చేస్తామని. సిబ్లీ గారో లేదా రావు గారో నేనే కాదు కదా చెప్పడం. పాకిస్తాన్కు కేవలం సింధు జలాలను బంద్ చేయడమే కాదు, ఇంకా కఠిన చర్యలు ఉంటాయి. అవును తీసుకోండి. ఇప్పుడు ఎవరో దాన్ని అబ్జెక్ట్ చేయట్లేదు కదా, మీరు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నిస్తే మీరు ఏం చేస్తుందంటే అక్కడ రైతులకు కూడా 2 రోజులు మీ పంటలు కోసేసుకోండి, తర్వాత ఈ భూమిని మేము తీసుకుంటాం, మేము వాడుకోవాల్సి వస్తుంది అని చెప్పిందంటే
సార్ ఒక ఏర్పాట్లు చిన్న జరిగినాయంటే అంశం ఒకటి పాకిస్తాన్ చెప్పవచ్చండి. మీద కఠిన చర్య ఉండబోతుంది. ఓకే. స్టార్టింగ్ లో చెప్పినా మళ్ళీ ఓకే చెప్తున్నా. ఓకే చెప్పండి సిబ్లీ గారు. ఇది ఒక చిన్న అంశం మీ దృష్టికి తెద్దాం అనుకుంటున్నాను. పెద్దలు రామరెడ్డి గారు కూడాను ఉంటారు. ఆయన చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. ఎస్, ఓల్డ్ సిటీలో ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది. మళ్ళా ఓల్డ్ సిటీలో ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది అని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి విషయమే అదే 15 నిమిషాల గురించి మాట్లాడినటువంటి అవేసీకి 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకని చెప్పేసి ఫ్రీగా వదిలిపెట్టేసిందండి. ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు సార్. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ది దాని మీద ఏజెన్సీస్ అయ్యో దానికి దీనికి సంబంధం ఏంటండి? కాదు రామరెడ్డి గారు, దానికి దీనికి సంబంధం లేదు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిదైతే ఏంటి? వెరీ గుడ్ కేసీఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మీరు కంగారు కూడా అక్కడ బీపీ పెరిగిపోయింది సార్. మీరు ఇప్పుడు మన గారు ఇప్పుడు ఏదైతే ఇంటెలిజెన్స్ ల్యాప్సెస్ లేవు మొన్న జరిగినటువంటి సంఘటనలో చాలా స్పష్టంగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అయితే ఉన్నాయి. మొన్న జరిగేటటువంటి ఏదైతే అటాక్ ఉందో దానికి 2 రోజుల ముందు ఆ వెధవ మునీర్ గాడు ఏదో మాట్లాడాడు, అది కూడా ఉంది. దానికన్నా ముందు 15-20 రోజుల ముందే దాదాపు ఒక 3 to 4 ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటే దాని మీద ఒక హై స్టాండర్డ్ లో హై లెవెల్లో ఒక సెక్యూరిటీ మీటింగ్ కూడాను నడిచింది. ఇది వాస్తవమా కాదా? వాస్తవం వాస్తవం ఉన్నప్పుడు జరిగింది కదండి. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే మళ్ళా సెక్యూరిటీ ఫెయిల్ ఎందుకు అయింది సార్? ఇంటెలిజెన్స్ ల్యాబ్ అయితే లేదు, మళ్ళా సెక్యూరిటీ ఫెయిల్ ఎందుకు అయింది? ఎందుకని చెప్పేసి 2000 మంది పర్యాటకులు 2000 మంది పర్యాటకులు ఎవరున్నారు సార్ అక్కడ? మీరు ఇవన్నీ లేవదీస్తే సార్ మేము చాలా స్పష్టంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా బాసటగా ఉండాలి. యాజ్ ఏ ఇండియన్ గా వెదర్ హిందూ ముస్లిం అయ్యా అంత అంటున్నారు కదా మీరు. హిందూ ముస్లిం ఎందుకు అంటున్నారు కదా మసూర్రావు గారు. ఓకే రామరెడ్డి గారు మీకు నేను ఇస్తాను. ఇద్దరు మాట్లాడితే ఎవరికీ అర్థం కాదు. ఆయన మాట్లాడి మీరు మాట్లాడండి. లేదు సార్, నేను చాలా సింపుల్ ఇన్నోసెంట్ క్వశ్చన్ అడిగాను సార్. నేను ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనేది లేదు. ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లేనప్పుడు సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది జరగకూడదు. ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లేకుండా సెక్యూరిటీ ల్యాబ్స్ ఎలా జరిగింది అనేది ఒకటి క్వశ్చన్. రెండోది, నేను హిందూ ముస్లిం మాట్లాడను అని చెప్తున్నారు. ఓకే రైట్, వెరీ గుడ్. నేను కూడాను అదే అంటున్నాను. మేము యాజ్ ఏ భారతీయం లాగా యాజ్ ఏ ఇండియన్ వీ హ్యావ్ టు స్టాండ్ బిహైండ్ మిస్టర్ మోదీ గారితో నాకు అనేకమైనటువంటి అంశాలు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ ఈ సమయం భిన్నాభిప్రాయాలు చూపించే సమయం కాదు. ఈ సమయం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, యాజ్ వీఆర్ ఇండియన్స్ వి షుడ్ స్టాండ్ బిహైండ్ ద గవర్నమెంట్. అందులో ఎటువంటి తప్పు పట్టట్లేదు. కానీ ఎప్పుడైతే ఎన్ని అంశాలు మీరు దేవదీస్తారో వాళ్ళు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హిందూ ముస్లిం కాదు అంటారు. వాళ్ళు అన్నప్పుడు మీ ఛత్తీస్గఢ్ కి చెందినటువంటి బీజేపీ యువ నాయకుడు అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఏంటనేది చూడండి ఒకసారి. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటది చూడండి. 11 మంది ప్రాణాలను కాపాడినటువంటి ముజఫర్ చాచాకి మా జీవితం మొత్తం కూడాను మేము రుణపడి ఉంటాం అని చెప్పేసి మీ బీజేపీకి చెందినటువంటి నాయకుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? చంపిన వాడు ముస్లిమే, నేను కాదనట్లేదు. వాడు గాడిద, వాడు అడ్డగాడిద, వాడు బల్స్ కొట్టుకుంటున్నాడు. కానీ వాడు చేసినంత మాత్రాన ఇదంతా అందరు చేశారంటే కనుక అది సమంజసం కాదు అంటున్నాను నేను. అక్కడ ఉన్నటువంటి అదే హుసేను ఎందుకని చెప్పేసి అసూలు బాసాడు, ఎందుకని చెప్పేసి వాడు ప్రాణాలు త్యాగం చేశాడు. నేనేమంటానంటే అన్ని సమాజాల్లో కూడాను మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. నేను నా సమాజాన్ని వెనక్కేసుకు రావట్లేదు. మన సమాజంలో ఎవడైనా కానీ ఇక్కడ ఉండి ఇక్కడ తింటూ పాకిస్తాన్ జిందాబాద్ అనో లేకపోతే పాకిస్తాన్ కి ఫేవర్ గా ఉంటే కనుక నా నీచ్ కమి కుత్తే గానికి జీ మీద కొట్టి వాడిని పక్క దేశానికి పంపించేద్దాం కావాలంటే, లేదంటే బొక్కలో వేసేద్దాం. అంతేగాని మనం చాలా చాకచక్యంగా సెక్యూరిటీ ల్యాబ్స్ ని, ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ని, ఈ మధ్యలో మన వ్యత్యాసాన్ని, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇవన్నీ మాట్లాడేస్తామంటే కనుక కరెక్ట్ కాదు. నంబర్ 3 సార్, లాస్ట్ పాయింట్. ఈ రోజున ఏదైతే మతం ఆధారంగా జరిగింది, మతం ఆధారంగా ఉగ్రవాద దాడి జరిగింది, మతం ఆధారంగా ఉగ్రవాద దాడి జరిగింది అంటారు. ఓకే సార్, నిన్న కాక మొన్న మణిపూర్ లో జరిగింది మతం ఆధారంగా కాదా? అప్పుడు ఎందుకని చెప్పేసి మాట్లాడలేదు? మాట్లాడాలి కదా అప్పుడు కూడాను. కాబట్టి అన్నెసరిగా దీంట్లోకి మనం వెళ్తే కనుక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మళ్ళీ అదే అంటాను నేను. వాడు ఏదైతే పన్నాడో దాంట్లో భాగస్వాములు అయిపోతాం మేము అని చెప్పేసి. నేను దయచేసి నా యొక్క మాటల్ని
మీరు సవినయంగా మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ నేను సమయంలో చెప్తాండి. హిందూ ముస్లిం అన్న సమస్యను తీసి పక్కన పెట్టి యాజ్ ఏ ఇండియన్ గా లెట్ us యునైటెడ్. ఓకే ఓకే వర్మ గారు చెప్పండి చెప్తా. చెప్పండి. నేను మొదలు చెప్పిన దాంట్లో ఎక్కడ హిందూ ముస్లిం రాలేదు. వీరి మధ్యన సోషల్ మీడియా వాళ్ళు చేసి హిందువులు ముస్లింలు ఏదో చేస్తున్నారని ఇర్రెలవెంట్ టాపిక్ తెచ్చి మాట్లాడడం మాత్రమే నేను మాట్లాడాను. మాట్లాడి నాకు ఇష్టం లేమో చెప్పాను. తర్వాత సెక్యూరిటీ ల్యాబ్స్ విషయం, ఆ ఇన్సిడెంట్ జరిగినాక ఏదైతే అఖిలపక్ష సమావేశం జరిగిందో అఖిలపక్ష సమావేశంలోనే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఆ బైసరన్ వ్యాలీ ఓపెన్ చేయడంలో సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ పర్మిషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. పర్మిషన్ కాదు అది, సెక్యూరిటీ ఫోర్సెస్ కు ఇన్ఫర్మేషన్ లేకుండా ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ లేవని అఖిలపక్ష సమావేశంలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. హోంమంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు. సో ఎవరి మిస్టేక్ అండి అది? హోమ్ మినిస్టర్ అన్నారు. హోమ్ మినిస్టర్ అదే రక్షణ మంత్రి గారు అధ్యక్షుడే హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు ఇద్దరు ఉండడంలో, సో హోమ్ మినిస్టర్ గారు సెక్యూరిటీ ఫోర్సెస్ కు ఇన్ఫర్మేషన్ లేకుండా